హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వచ్చేయండి, హలీం చేసేద్దాం. చికెన్ హలీం రెస్టారెంట్ స్టైల్లో కాదులేండి, నా స్టైల్లో చేసేద్దాం. ఓకేనా? దానికోసం అయితే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. టీ గ్లాస్ అంతా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. బియ్యము, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినుంబ్యాళ్ళు, ఇవన్నీ ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఎర్రగడ్డలు అయితే చిన్నగా ఇలా కట్ చేసుకొని నూనె వేసుకొని మరీ ఎర్రగా వద్దులేండి, కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా వస్తే సరిపోతుంది. వేయించుకోవాలి. నేనైతే ఇలాగైతే వేయించుకున్నాను. ఓకేనా? మీరు హలీం ట్రై చేశారా? నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం వాటికి సరిపడంత ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత కొన్ని దినుసులు అయితే వేసుకోవాలి. వచ్చేసి బిర్యానీ ఆకు, ఇవైతే ఎక్కువ మా ఇంట్లో తినరు, అందుకు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. ఒక 3 యాలకులు, ఒక 5-6 మిరియాలు, ఒక 3-4 వరకు లవంగము, ఇంకా చెక్క వేయలేదు, స్టార్ పువ్వు కూడా వేయలేదన్నమాట. మా ఇంట్లో ఇవి ఎక్కువగా లైక్ చేయరు, దానికోసం అని చెప్పి. అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ కానీ స్మెల్ కానీ ఇంకా బాగుంటుంది. నేనైతే వేసుకోలేదు, స్కిప్ చేసేసాను. ఇవైతే ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇదైతే 1/2 కిలో చికెను. చికెన్ వచ్చేసి స్కిన్ ఉండకూడదు, అలాగే ఎముకలు కూడా ఉండకూడదు, అదే బోన్స్ కూడా ఉండకూడదు. అలా ఏం లేకోకుండా తీసుకునేది ఈ చికెను. కొంచెం లావుగా అయితే తీసుకోవాలి, ఎందుకంటే కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం లావుగా ఉంటేనే కుక్కర్ విజిల్ వచ్చినా కూడా అడగంటకోకుండా బాగుంటుంది అనమాట. ఇలా లావుగా అయితే తీసుకున్నాను నేనైతే. తీసుకొని ఇలా పొయ్యి మీద అయితే వేసేసాము కుక్కర్లో. ఇక్కడ చికెన్ వేసి కలబెట్టిన తర్వాత ఏమంటే అలా నీళ్ళు ఊరాలి. నీళ్ళు ఊరితే అప్పుడు చికెన్ బాగా మగ్గినట్టు. ఆ మగ్గిన చికెన్లో ఒక 2-3 పచ్చిమిర్చి, కారం ఎక్కువ తింటే 5-6 కూడా వేసుకోవచ్చు. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా అదైతే నూనెలో ఏగితేనే బాగుంటుంది, అందుకోసం అని చెప్పి బాగా చికెన్ మగ్గిన తర్వాత వేసుకోవాలి. నేనైతే ఒక 5-6 వీడియోస్ చూసి ఓకే మనం చేయగలం అన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఇలా మగ్గబెట్టుకోవాలన్నమాట. నూనెలో మగ్గితేనే కొత్తిమీర కానీ పుదీనా కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత దీంతోనే అల్లము, తెల్లవాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి ఎలా పొగలు వస్తుందో. మీరు హలీం ట్రై చేశారా? అలా మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకే తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువగా మసాలా లైక్ చేయరు, దానికోసం అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇలా బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంతో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం స్టార్టింగ్ నుండి ఉప్పు వేసుకోలేదు కదా, మొత్తం రైస్కు సరిపడంత ఉప్పు అయితే ఒకేసారి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చూడండి అడుగు పట్టినట్టు అనిపించింది కదా. ఇప్పుడు ఇంకా మనం ఏవైతే నానబెట్టుకున్నామో వాటితో పాటే ఇలా మగ్గిన తర్వాత దాంతో అయితే వేసేయాలి. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదులేండి, ఈజీనే. కాకపోతే ఏమంటే రుబ్బేటప్పుడే చాలా బలంతో అయితే చేసేయాలన్నమాట. అవి అయితే వేసేసి అన్నీ సరిపడా వాటర్ అయితే వేసుకొని నేనైతే ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చాను. అప్పటికే బాగా మెదిగిపోయిందనమాట. ఇలా మనం ఎనుపుకునే పప్పు గీతి తీసుకొని బాగా రాముకోవాలి. ఇక్కడే టైం టేకింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుందనమాట. నేనైతే హలీం ఇలా ట్రై చేశాను. ఓకేనా? టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.
ఇలా అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట. బాగానే కుదిరిందని అనుకుంటున్నాము. ఓకేనా? నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మరి ఉంటా. బాయ్.